తమ కుటుంబంలోని వ్యవహారాలపై ముద్రగడ పద్మనాభం నోరు విప్పారు. కూతురి కుటుంబంతో తమకు సంబంధాలు తెగిపోయాయన్నారు. కొడుకు తనను చాలా బాగా చూసుకుంటున్నాడని తెలిపారాయన. చీప్ పబ్లిసిటీ కోసం దిగజారొద్దంటూ ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు ముద్రగడ. ముద్రగడ పద్మనాభం కుటుంబ వ్యవహారాలు ఇటీవల రచ్చకెక్కాయి. తమ తండ్రికి క్యాన్సర్ వచ్చిందని, సోదరుడు సరిగా చూసుకోవడం లేదని ఆరోపించారు పద్మనాభం కుమార్తె క్రాంతి. దీంతో ముద్రగడకు ఏమైందని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమైంది. ఈ అంశంపై ముద్రగడ కుటుంబ సభ్యులు గాని, అనుచరగణం గాని స్పందించకపోవడంతో ఏం జరుగుతోందనే ఉత్కంఠకు తెరలేచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు ముద్రగడ. బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను క్యాన్సర్తో బాధపడుతున్నానని, తన కొడుకు సరిగా చూడడం లేదంటూ కూతురు క్రాంతి చేసిన కామెంట్స్ను ఖండించారు ముద్రగడ పద్మనాభం. స్వార్థ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనను తన కొడుక్కి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ జన్మలో ఆ గుమ్మం తొక్కేది లేదన్నారు ఆయన. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. ఓరలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారు ఏమన్నా డబ్బులు అడిగామా? మాకు నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. తన కొడుకు గిరి ఎదుగుదలను చూడలేక ఓర్వలేకపోతున్నారంటూ కూతురి గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు ముద్రగడ. తన కొడుకు రాజకీయంగా పైకి వస్తే తప్ప అని ప్రశ్నించారు. ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కూతురు క్రాంతి పెట్టిన పోస్టులకు ఆమె పేరును ప్రస్తావించకుండా సమాధానం చెప్పారు ముద్రగడ. ఇప్పటికైనా ముద్రగడ కుటుంబ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందో లేదో